అందరికీ నమస్కారం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం సైన్స్లో చాలా బేసిక్ కానీ చాలా ముఖ్యమైన చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆహారం. ఇది ఎక్కడ నుండి వస్తుంది? సరే, ఈ లెసన్లోని ప్రతి పాయింట్ను, ప్రతి మాటను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీప్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, మన విశ్లేషణను ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు మనం రోజూ తినే ఫుడ్ ఎక్కడ్నుంచి వస్తుంది? చూడ్డానికి ఇది చాలా మామూలు ప్రశ్నలా అనిపించొచ్చు కదూ, కానీ బయాలజీ, ఎకాలజీ లాంటి సబ్జెక్ట్స్లోని ఎన్నో కాంప్లెక్స్ ఐడియాలకు ఇదే ఫౌండేషన్. సో ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ మన ఈ సెషన్ మొదలుపెడదాం. రైట్, ఈ చాప్టర్ని ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి మనం ఈ 5 మెయిన్ టాపిక్స్ని కవర్ చేద్దాం. ముందుగా ఫుడ్లో ఉండే వెరైటీతో మొదలుపెట్టి, ఆ తర్వాత ఫుడ్ సోర్సెస్, ప్లాంట్స్, యానిమల్స్ రోల్, ఇంకా లాస్ట్కి జంతువుల ఆహారపు అలవాట్ల గురించి క్లియర్గా చూద్దాం. సరే, మన ఫస్ట్ సెక్షన్ ఆహారంలో వైవిధ్యం. అసలు మన ప్లేట్లో కనిపించే ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వెనుకొన్న రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం గమనించండి, మనం తినే ఫుడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ వెరైటీకి మెయిన్ రీజన్ ఏంటంటే జియోగ్రఫికల్ కండిషన్స్. ఉదాహరణకి మన భారతదేశంలోనే చూడండి, కోస్టల్ ఏరియాస్లో ఉండేవాళ్లు ఎక్కువగా చేపలు, కొబ్బరి తింటారు. అదే నార్త్ ఇండియాకెళ్తే గోధుమ, పాల ఉత్పత్తులు వాళ్ల మెయిన్ ఫుడ్. అంటే ఏంటి? ఒక ప్లేస్లోని క్లైమేట్, అక్కడ పండే పంటలు, వాళ్ల కల్చర్, ఇవన్నీ ఫుడ్లో వెరైటీని డిసైడ్ చేస్తాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్కి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రైట్, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వెళ్దాం. ఆహార మూలాలు అంటే మనం తినే ప్రతి డిష్ వెనుక ఉన్న బేసిక్ మెటీరియల్స్ ఏంటి, అవి ఎక్కడ్నుంచి వస్తున్నాయి అనేదాన్ని ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదం చాలా ఇంపార్టెంట్. దినుస్సులు, ఇంగ్లీష్లో ఇంగ్రీడియంట్స్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక వంటకం తయారు చేయడానికి మనం వాడే ప్రతి రా మెటీరియల్ని దినుసు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం వండాలంటే మనకు బియ్యం, నీళ్లు కావాలి. ఇక్కడ ఈ బియ్యం, నీళ్లు అనేవి దినుసులు. ఈ కాన్సెప్ట్ మనకు నెక్స్ట్ స్లైడ్స్ అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి, మనకు క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏమో ఎనర్జీ కోసం, అంటే రైస్, వీట్ ఫ్లోర్ లాంటివి. మరికొన్ని ఏమో న్యూట్రియంట్స్ కోసం, అంటే వెజిటబుల్స్, పప్పులు. ఇంకొన్ని కేవలం టేస్ట్ కోసం, సాల్ట్, స్పైసెస్ లాంటివి. సో ప్రతి వంటకం అనేది ఇలాంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఉంది. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మేజర్గా 2 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మొక్కల్నుంచి వచ్చేవి, 2 జంతువుల్నుంచి వచ్చేవి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్ ఇవన్నీ ప్లాంట్ బేస్ సోర్సెస్. అలాగే పాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ యానిమల్ బేస్ సోర్సెస్. ఈ క్లాసిఫికేషన్ మీ నోట్స్లో క్లియర్గా రాసుకోండి. దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు మనం 3వ సెక్షన్లోకి వచ్చేశాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మొక్కలు, మన ఆహార వనరు. ఇప్పుడు మనం పూర్తిగా ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ముఖ్యంగా మొక్కల్లో మనం తినగలిగే పార్ట్స్ ఏంటో చూద్దాం. సరే, ఎడిబుల్ లేదా తినదగినది అనే మాటకు అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే తినడానికి సేఫ్ అయినది అని. ఎందుకంటే ఒక మొక్కలోని అన్ని పార్ట్స్ తినడానికి పనికిరావు. కొన్ని భాగాల్లో పాయిజనస్ సబ్స్టెన్సెస్ కూడా ఉండొచ్చు. మరి అవెందుకుంటాయి? మొక్కలు తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే ఏది ఎడిబుల్, ఏది కాదు అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ స్లైడ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మనం మొక్కల్లో ఏ భాగాలు తింటామంటే రూట్స్ తింటాం, క్యారెట్ లాంటివి. లీవ్స్ తింటాం, పాలకూరలా. ఫ్లవర్స్ తింటాం, క్యాలీఫ్లవర్. అలాగే సీడ్స్ అంటే బియ్యం, గోధుమలు లాంటివి. ఇక్కడ మీరు 2 పాయింట్స్ అస్సలు మర్చిపోకూడదు. పాయింట్ నెంబర్ 1, బంగాళదుంప భూమిలో పెరుగుతుంది కదా అని దాన్ని వేరు అనుకోవద్దు. అది రూట్ కాదు, ఒక మోడిఫైడ్ స్టెమ్, అంటే రూపాంతరం చెందిన కాండం. పాయింట్ నెంబర్ 2, బొటానికల్గా చూస్తే వంకాయ, టొమాటో లాంటివి వెజిటబుల్స్ కాదు, అవి ఫ్రూట్స్. ఎందుకంటే అవి పువ్వులోని ఓవరీ నుంచి డెవలప్ అయ్యి లోపల విత్తనాల్ని కలిగి ఉంటాయి. ఈ 2 పాయింట్స్ మీద చాలాసార్లు బిట్స్ అడిగారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. కొన్ని ప్లాంట్స్లో మనం 1 కంటే ఎక్కువ పార్ట్స్ తినొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవ ముక్క. దాని విత్తనాల నుంచి ఆయిల్ తీస్తాం, అదే టైంలో దాని ఆకుల్ని సర్సోం కా సాగ్ లాంటి కర్రీస్లో వాడతాం. ఇంకో ఎగ్జాంపుల్ కొత్తిమీర.
ఆకులు వాడతాం, అలాగే దాని విత్తనాల్ని ధనియాలుగా వాడతాం. చూశారా, ఒకే మొక్క మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. సరే, మొలకెత్తిన విత్తనాలు అంటే స్ప్రౌట్స్. ఇవి ఎలా తయారు చెయ్యాలో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. కాని అసలు ప్రశ్న ఏంటంటే, స్ప్రౌట్స్ ఎందుకు అంత హెల్దీ? కేవలం ప్రాసెస్ తెలుసుకుంటే సరిపోదు, దాని వెనకున్న సైన్స్ కూడా మనకు తెలియాలి. విత్తనం మొలకెత్తే ప్రాసెస్ని జర్మినేషన్ లేదా అంకురోత్పత్తి అంటారు. ఈ టైంలో ఏమవుతుందంటే, సీడ్లో ఉన్న ఎంజైమ్స్ యాక్టివేట్ అయ్యి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని సింపుల్ షుగర్స్గా బ్రేక్ చేస్తాయి. దీనివల్ల అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అంతేకాదు, విటమిన్ సి, బి కాంప్లెక్స్ లాంటి న్యూట్రియంట్స్ కూడా బాగా పెరుగుతాయి. అందుకే ఇది హెల్త్కి చాలా మంచిది. రైట్, ఇప్పటిదాకా ప్లాంట్స్ గురించి చూసాం. ఇప్పుడు మన సెకండ్ మెయిన్ ఫుడ్ సోర్స్ అయిన యానిమల్స్ వైపు వెళ్దాం. మన ఫోర్త్ సెక్షన్, జంతువులు మన ఆహార వనరు. యానిమల్స్ నుంచి మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. యానిమల్స్ నుంచి మనకు చాలా రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ వస్తాయి. పాలు, దీన్నే సంపూర్ణ ఆహారం అంటారు. ఈ పాలు నుంచే ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ ద్వారా పెరుగును తయారు చేస్తాం. ఇక గుడ్లు, మాంసం, చేపలు, ఇవన్నీ ప్రోటీన్కి బెస్ట్ సోర్సెస్. ఇక చివరగా తేనె, ఇది చాలా స్పెషల్ యానిమల్ ప్రోడక్ట్. దీన్ని తయారు చేసేది తేనెటీగలు. మరి అసలు ఈ మకరందం లేదా నెక్టార్ అంటే ఏంటి? సింపుల్, పువ్వుల్లో ఉండే ఒక స్వీట్ లిక్విడ్. మొక్కలు ఈ నెక్టార్ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాయంటే, తేనెటీగల్లాంటి కీటకాలను అట్రాక్ట్ చేయడానికి. ఆ కీటకాలు పాలినేషన్కి హెల్ప్ చేస్తాయి కాబట్టి. సో ఈ నెక్టారే తేనెకు రా మెటీరియల్ అన్నమాట. తేనెటీగలు ఈ నెక్టార్ని కలెక్ట్ చేసి వెంటనే స్టోర్ చెయ్యవు. ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అవి తమ సలైవాలోని ఎంజైమ్స్ని నెక్టార్తో మిక్స్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ నెక్టార్లోని సుక్రోజ్ని గ్లూకోజ్, ఫ్రక్టోజ్గా విడగొడతాయి. ఆ తర్వాత తేనెపట్లో వాటి రెక్కలతో గాలి విసిరి నీటిని ఎవాపరేట్ చేస్తాయి. అప్పుడు తేనె చిక్కగా తయారయ్యి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అసలిదంతా ఎందుకు చేస్తాయంటే, పువ్వులు, నెక్టార్ ఏడాది పొడవునా దొరకవు కదా, సో ఫుడ్ దొరకని టైంలో ఎనర్జీ కోసం ఇలా తేనెను స్టోర్ చేసుకుంటాయి. సరే, మనం మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం, జంతువుల ఆహారపు అలవాట్లు. అంటే ఏ జంతువు ఏం తింటుంది అనే దాన్ని బట్టి వాటిని ఎలా క్లాసిఫై చేస్తారో చూద్దాం. ఇది ఎకాలజీ అనే అర్థం చేసుకోవడానికి చాలా చాలా కీ పాయింట్. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. మీ నోట్స్లో జాగ్రత్తగా కాపీ చేసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి యానిమల్స్ని మేజర్గా 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తాం. 1. హెర్బివోర్స్ అంటే శాకాహారులు. ఇవి ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే తింటాయి. 2. కార్నివోర్స్ అంటే మాంసాహారులు. ఇవి వేరే యానిమల్స్ని మాత్రమే తింటాయి. ఇక 3. ఓమ్నివోర్స్ అంటే సర్వభక్షకులు. ఇవి ప్లాంట్స్, యానిమల్స్ రెండింటినీ తింటాయి. ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది ఏ కేటగిరీ అని అడుగుతారు. సో ఉదాహరణలు చాలా ముఖ్యం. మరి మనుషుల సంగతేంటి? మనమే కేటగిరీలోకొస్తాం. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం మనం ఓమ్నివర్స్ అంటే సర్వభక్షకులం. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే మన పళ్ల అమరిక. మనకు మొక్కల్ని నమలడానికి, మాంసాన్ని చీల్చడానికి, ఇలా అన్ని రకాల ఫుడ్ తినడానికి వీలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి. ఇదే మనం ఓమ్నివర్స్ అనడానికి బెస్ట్ ఎవిడెన్స్. సరే, ఈ సెషన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక జీవి తినే ఆహారం అనేది కేవలం దాని కడుపు నింపడానికి మాత్రమే కాదు, అది ఫుడ్ చైన్లో దాని ప్లేస్ని, అంటే దాని ఎకలాజికల్ నిచ్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ ఇవన్నీ కలిసి ఒక ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తాయో. మనం చూసిన ఈ సింపుల్ ఫుడ్ హ్యాబిట్సే మన ప్రకృతిలోని కాంప్లెక్స్ సిస్టమ్కి ఫౌండేషన్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీని గురించి మనం ముందు ముందు ఇంకా నేర్చుకుందాం.